ఆవిడ తన వైభవాన్ని చూసుకుని మిడిసిపోతుంటుంది కదా. నేను ఆవిడ నేర్పిన విద్యని ఆవిడపై ప్రయోగిస్తాను. మీరే చూస్తారు. ఝాన్సీ రాజ్యపు ప్రజలందరూ రాణి అనేది ఆ లక్ష్మీబాయిని కాదు, ఈ గంగాబాయిని మహారాణి అంటారు. ఏమిటక్కయ్యా మీరంటోంది? నేనంటున్నది అక్షరాల నిజం గంగాధర్. నేనిది నిన్న రాత్రి చెప్పాలనుకున్నాను, కానీ మరదలు ఒప్పుకోలేదు. ఇది పుట్టబోయే ఝాన్సీ వారసుడి సమస్య గంగాధర్. అందుకే నేను ఊరుకోలేక నీకు. లక్ష్మి రాజభవనంలో అంత పెద్ద సంఘటన జరిగినప్పటికీ మీరేమో మాతో మాట మాత్రం కూడా చెప్పలేదు. దీన్ని బట్టి చూస్తే రాణివాసంలో కూడా రక్షణ లేదు అనిపిస్తోంది. రఘునాథ్, మహారాజా, మహారాణి గారి గదికి చుట్టుపక్కలంతటా భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం చేయండి. చిత్తం మహారాజా. మన ఝాన్సీ ప్రజలకి, పురుషులైనా స్త్రీలైనా వాళ్ళకి ఆత్మరక్షణ చేసుకునే సామర్థ్యం అవసరం. అదంతా బాగానే ఉంది లక్ష్మి. కానీ ఇప్పుడు మీరున్న స్థితిలో భవనం నుంచి బయటకు వెళ్లి స్త్రీలకు శిక్షణ ఇవ్వటము అంటే అది అత్యంత ప్రమాదానికి దారితీయొచ్చు. లేదు లేదు మహారాజా, భవనంలో ఉన్న స్త్రీలందరూ ఎంతో నమ్మకస్తులు. నాకు ఎలాంటి హాని జరగదు. దయచేసి నన్ను నమ్మండి. మీకొక ముఖ్య విషయం చెప్పాలని పిలిచాను. మీరందరూ నిత్యం వాడే పరికరాలతో ఇక్కడికి ఎందుకు రమ్మన్నానో అర్థం కాక మీరు ఆశ్చర్యపడుతూ ఉండుంటారు. నేను మీకు ఆ వివరాలు చెప్పడానికి ముందు నేను మిమ్మల్ని అడిగే కొన్ని ప్రశ్నలకు మీరంతా సమాధానాలు చెప్పాలి. భవిష్యత్తులో ఒకవేళ మన శత్రువులు మన మీద దాడి చేసినట్టయితే మీరు మీ ఆత్మరక్షణను చేసుకోగలుగుతారా? ఏది నువ్వు చెప్పు. నువ్వు నీ ప్రాణం ఎలా కాపాడుకోగలవు? నేను వెళ్ళి దాక్కుంటాను. నేనైతే పారిపోతాను. వాళ్ళు నన్ను తాకటానికి ముందే నా ప్రాణాలు నేనే తీసుకుంటాను. అంటే నీ ప్రాణాలకి అంతే విలువుందా? అర్థవంతమైన మరణం అంటే మీరు మీ ప్రాణాలు మాతృభూమి కోసం అర్పించినప్పుడే దానికి అర్థం ఉంటుంది. ఎదురు తిరిగి పోరాడకుండా మీ ప్రాణాలు త్యజించడం అర్ధరహితమే అవుతుంది. ఆశ్చర్యంగా ఉంది. మన గురి ఇలా తప్పిందేమిటి? నా అభ్యాసానికి అడ్డు రావటం దుస్సాహసమని నీకు తెలియదా? ఏమిటా పని? నేను మీ ముందు మోకరిల్లి వేడుకుంటున్నాను. మీరు బాల్యంలో మహారాణి గారికి ఇచ్చిన శిక్షణ లాంటిదే నాకు ఇవ్వండి. మిమ్మల్ని తాత్యా గురు అని పిలిచే అవకాశం ఇవ్వండి. ఇదిగో అమ్మాయి, ఈ యావత్ ప్రపంచంలో ఈ తాత్యాని గురువని పిలవగలిగిన హక్కు ఒకే ఒక్కరికి ఉంది. అది మా మను ఒక్కదానికే. నేను ఎన్నో ఆశలు పెట్టుకుని మీ దగ్గరికి వచ్చాను. మీరు గనుక తిరస్కరించినట్లయితే నేను మీ ప్రతిమను చేసుకుని దాని సమక్షంలోనే విద్య అభ్యసిస్తాను. ఏకలవ్యుడి విషయంలో అర్జునుడికి ఎలాంటి ప్రమాదం లేదు. అలాగే గంగా, నీకు తప్పక నేర్పిస్తాను. ఇక నేను మహారాణి అంతటి యుద్ధ నిపుణురాలిని కావడం ఎంతో దూరంలో లేదు, త్వరలోనే.